హాయ్ అందరికీ. ఈరోజు మనము హొసూర్ తమిళనాడులో ఉన్న శివ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ పేరు రూట్ మ్యాప్ నేను మొత్తము ఫోటో యాడ్ చేశాను. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 26 కిలోమీటర్లు ఉంటుంది. బైక్లో వెళ్తున్నాము మేము. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి తమిళనాడు బోర్డరు చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 1.5 hour 1 hourలో వెళ్ళిపోవచ్చు బైక్లో మనము. బోర్డర్ దాటాక ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అందుకని చెప్పేసి 1.5 hour టైం పడుతుంది. ఫైనల్గా మనము తమిళనాడు బోర్డర్కి అయితే వచ్చేసాము. ఇది టోల్ ప్లాజా అన్నమాట, అన్ని వెహికల్స్కి అపార్ట్ ఫ్రమ్ బైక్స్. టోల్ ప్లాజా దాటేశాక హెవీ ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది హొసూర్లో. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, అన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతూ ఉంటాయి ఇక్కడ హొసూర్లో. అందుకని చెప్పేసి హెవీ లోడెడ్ వెహికల్స్, చెక్ పోస్ట్ అంతా ట్రాఫిక్ జామ్ చాలా స్ట్రక్ అయిపోయింది. మాకు 1/2 hour పైనే టైం పట్టేసింది. నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆన్ ది వేలో బైక్లో కాబట్టి చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోయింది ట్రాఫిక్ జామ్ వల్ల. మాకు ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్గా మేము సన్సెట్ చూడడం కోసం అని చెప్పి వెళ్ళాము. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, అక్కడే మనము వన్స్ ఇలా వచ్చేసాక మనము జిఆర్టీ జ్యువెలర్స్ అని వస్తుంది. తమిళనాడు మనం హొసూర్లోకి ఎంటర్ అయ్యాక వెంటనే బోర్డర్ దగ్గర జిఆర్టీ జ్యువెలర్స్ దగ్గర నుంచి మనము లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ రోడ్లో వెళ్ళాలి. జస్ట్ ఒక 100 meters ఉంటుంది. అక్కడి నుంచి 100 meters దాటంగానే మనకి బోర్డు ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్కి. ఈజీగా వీడియోలో చూసినట్టుగా మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తున్నాము. కొండ మీదకి ఇది దారి ఉంటుంది, పక్కనే ఇల్లులు అంతా ఉంటాయి. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో. టెంపుల్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే ఈవినింగ్ మళ్ళీ 4 o'clock ఓపెన్ చేస్తారు. టెంపుల్ దర్శనానికి ఎలో చేస్తారు. 4 నుంచి మళ్ళీ 8 కల్లా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. మనం ఇప్పుడు పైకైతే వెళ్ళిపోతున్నాము. స్టెప్స్ నుంచి మామూలుగా కార్స్కి బైక్స్కి బ్యాక్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంది. పార్కింగ్ నుంచి కూడా గుడి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. వన్స్ లోపలికి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి మొత్తము. లోపల శివుడితో పాటు అమ్మవారిలో వినాయకుడు రిమైనింగ్ చాలా ఉంటాయి. శనీశ్వరులు కూడా ఉంది మొత్తము. దర్శనానికి కూడా ఎక్కువ రష్ ఉన్నా కూడా కొంచెం ప్రశాంతంగా వదులుతారు. అట్లీస్ట్ మనము గర్భగుడిలో ఒక 2-3 minutes అయినా స్పెండ్ చేయొచ్చు. పీస్ఫుల్గా ఉంటుంది లోపల. శివలింగం అనేది వాళ్ళ అలంకరణ చాలా బాగుంటుంది. ఇది కొత్తగా కట్టిన గాలి గోపురము. ఇక్కడి నుంచి మనము ఎడం చేతికి వెళ్తాము మెయిన్ ఎంట్రన్స్కి. అక్కడే ఇంకొక శివ టెంపుల్ చిన్నది ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ నార్మల్గా ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాము. పక్కనే కోనేరు ఉంటుంది, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు స్వామివారిని అక్కడ ఉత్సవంలో అన్నీ జరుగుతూ ఉంటాయి కోనేరులో. కోనేరు దాటేశాక అవతల వైపు కూడా మొత్తం గార్డెన్ ఏరియా చాలా ఉంటుంది. ఎక్కువ అదే సన్సెట్ స్పాట్. గుడి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సన్సెట్ బాగా కనిపిస్తుంది అని చెప్పి ఈవినింగ్ ప్రశాంతంగా ఎన్నో వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అని ఉంది. హిస్టరీ వరకు అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఇంతే ఉంది. ఈ టెంపుల్ నుంచి దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. నేను వీడియో లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను, నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ ఏమేమైతే ఉన్నాయో. ఇక్కడ నుంచి దగ్గరలో ఒక డ్యామ్ ఉంటుంది. అలాగే అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది ఆడుకోవడానికి. టెంపుల్లో ఈరోజు సాటర్డే అయ్యేసరికి చాలా క్రౌడ్ ఉంది. మేము దర్శనం అయితే మొత్తానికి పూర్తి చేసుకొని వచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ గాలి గోపురము. బయటకు వచ్చాక ఇది పార్కింగ్ ఏరియా దగ్గర మొత్తం వెనుక. నైట్ టైము సిటీ వ్యూ చాలా బాగుంటుంది ప్రశాంతంగా. లోపల నందీశ్వరుడిది రూట్ మ్యాప్, దగ్గరలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయని నేను ఫోటో యాడ్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్.